నవ్యాంధ్ర కోసం కొత్త లోగోలను రూపొందించారు విశాఖ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. ఏపీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లోగోల్లో ఒకదాన్ని ప్రభుత్వం దాదాపు ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. నవ్యాంధ్రకు కొత్త లోగోలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఏపీ చిహ్నాన్ని రూపొందించే బాధ్యతను సీఎం ప్రజలకే అప్పగించారు. ఏపీ కోసం కొత్త లోగోను రూపొందించి పంపిస్తే దానికి ప్రభుత్వ ఆమోదం తెలిపితే రూపొందించిన వారు బహుమతి కూడా పొందవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అయితే విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన ఓ ఉపాధ్యాయుడు 2 లోగోలను తయారు చేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ప్రముఖ చిత్రకారుడు కూడా. ఆయన నవ్యాంధ్ర కోసం అపురూపమైన 2 లోగోలను రూపొందించారు. తాను తయారు చేసిన ఏపీ చిహ్నాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వీటిని చూసిన సీఎం సానుకూలంగా స్పందించడంతో 2 లోగోల్లో ఒకటి ఆమోదం పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు ఈ లోగోలను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా రూపొందించారు. చిహ్నాల్లో అమరావతి, బుద్ధుడి విగ్రహం, వ్యవసాయం, మత సామరస్యం, సైన్స్ టెక్నాలజీ, విద్యారంగం ప్రాముఖ్యత, మెట్రో రైళ్లు, జాతీయ సమైక్యత తదితర నవ్యాంధ్రకు సంబంధించి అన్ని అంశాలను మేళవించారు. చంద్రబాబు కొత్త రాష్ట్రానికి కొత్త లోగోలు తయారు చేయాలని పత్రికల ద్వారా ఇచ్చిన పిలుపుతో తాను ఈ లోగోలు తయారు చేశానని నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రతో పాటు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లోగోలో ఒకదాన్ని ప్రభుత్వం దాదాపు ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.